हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सज्जोगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగము. కర్మ అంటే చేయబడున్నది కర్మ అనబడుతుంది. క్రియతే ఇది కర్మ. మనం ఏమేమి చేస్తామో అవన్నీ కర్మలను పడతాయి. అయితే ఈ కర్మలు కూడా
వ్యావహారికమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి కర్మలు అని ఒక ప్రకారమైనటువంటి కర్మలు ఉంటాయి. మరియు శాస్త్ర విహితమైనటువంటి కర్మలు కూడా ఉంటాయి. భగవంతుడు చెప్పాడు ఇంతకుముందు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జయర్గుణై. ఎవరైతే శరీరమును తీసుకొని జన్మించారో, మనుషులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, దేవ తిర్య నర ఎవరైనా కావచ్చు, ప్రతి వారు కూడా ఒక్క క్షణము కూడా కర్మ చేయకుండా ఉండలేరు అన్నాడు. ఎందుకంటే జీవన నిర్వహణ కోసమైనా మన పనులు చేసుకోవాలి. ఇవి వ్యావహారికమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి కర్మలు. ఇవి చేయకుండా ఎవరు కూడా ఉండలేరు. భోజనం చేయకుండా తప్పుతుందా? మరి జీవన నిర్వహణ కోసం కర్మ చేయకుండా తప్పుతుందా? తప్పవు. అందుకని ఇవి తప్పకుండా చేయాల్సిందే. కానీ శాస్త్రోక్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కర్త యొక్క అధీనంలో ఉన్నాయి. చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు. శాస్త్రంలో విధానం చేసినటువంటి కర్మలు ఉన్నాయి. ఆయా వర్ణాశ్రమాల ధర్మాలు చెప్పినవి ఉన్నాయి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు, బ్రహ్మచారికి, వానప్రస్థునికి, గృహస్థునికి మరియు సన్యాసికి, ఈ విధంగా వారి వారికి నియమితమైనటువంటి విధానం చేసినటువంటి కర్మలు ఉన్నాయి. అయితే ఈ కర్మలు కూడా కామన చేత చేయవచ్చు, లేదా నిష్కామంగా చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు. అయితే శాస్త్రము విధానం చేసినటువంటి కర్మలు తప్పకుండా చెయ్యాలి. చేయకుండా ఉండవచ్చు, కానీ చేయకుండా ఉంటే వాళ్ళు కర్మభ్రష్టులైపోతారు. వారికి సద్గతి అనేది ఉండదు. కొందరు ఉంటారు, తమో గుణముతో కూడుకున్నటువంటి వాళ్ళు కర్మలు చేయకుండా ఉండవచ్చులే అని ఉంటారు. కానీ అది సోమరితనం అనబడుతుంది. ఎందుకంటే శాస్త్రం ఏదైతే ఉందో అది ఈశ్వర ప్రణీతం ఉన్నది. ఈశ్వరుడు మనందరికీ కూడా కర్మలు చేసుకొని మీ జన్మ ధన్యం చేసుకోమని కర్మలను ప్రవృత్తం చేశాడు. మరి అటువంటి వాటిని వదిలేస్తే వాడేమవుతాడు? ఇటు ఉత్తమ గతిని పొందలేడు, అటు మోక్షము పొందలేడు. కాబట్టి కర్మ తప్పకుండా చేయాలి. ఏ కర్మ చేయాలి? వ్యావహారికమైనటువంటి కర్మలైతే అవి తప్పకుండా చేయాల్సిందే, చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రీయమైనటువంటి కర్మలు ఏవైతే ప్రతిరోజు యజ్ఞము, యాగము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే కర్మలు చేయకుండా ఉంటారో, నేను నైష్కర్మ స్థితిని పొందినాను అనుకుంటాడో వాడు కేవలం మిథ్యాచారి అంటున్నాడు. దానికి శ్లోకము ప్రవృత్తం చేస్తున్నాడు. హఠంతో, అజ్ఞానంతో కర్మలను నిగ్రహించి ఉదాసీనంగా ఉన్నట్లయితే అది మిథ్యాచారం మాత్రమే అంటున్నాడు. శ్లోకం చదవండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
మిథ్యాచారः స ఉచ్యతే. కర్మేంద్రియాన్ని సంయమ్య. యహ అంటే ఎవడైతే విమూఢాత్మ అంటే వివేకహీనుడైనటువంటి వాడు, మూఢబుద్ధి కలిగిన వాడు, కర్మేంద్రియాన్ని, కర్మేంద్రియములంటే మనము పనిచేయుటకు సాధనములైనటువంటి ఇంద్రియాలు. వాక్కు అంటే మాట్లాడతాం నోటితోని, ఇది వాగేంద్రియం అంటారు. పాణి అంటే చేతులు, ఆదానం ప్రదానం ఇచ్చుట తీసుకునటం మొదలైన పనులు చేస్తూ ఉంటాము. మరియు పాదేంద్రియాలు గమనాలు చేయడానికి ఉపకరిస్తున్నాయి. అట్లే మలమూత్ర విసర్జనమైనటువంటి 2 ఇంద్రియాలు, ఇవి 5 కర్మేంద్రియాలు అనబడతాయి. అట్లే ఉపలక్షణంగా జ్ఞానేంద్రియాలను కూడా తీసుకోవాలి. వినడానికి చెవి ఉంది మనకు, ఇది శ్రవణేంద్రియం అంటారు. మరియు మృదు, కఠిన, శీత, ఉష్ణము అనేటువంటి స్పర్శను గ్రహించడానికి మనకు త్వగేంద్రియం ఉంది, చర్మం ఉన్నది, ఇది కూడా ఒక ఇంద్రియం. చక్షురేంద్రియం ఉంది, నేత్రేంద్రియము. మనం దీంతో రూపాలు చూస్తూ ఉన్నాం. ఎరుపు, తెలుపు, నలుపు, పొడుగు, పుట్టి, దొడ్డు, సన్నం అనేటువంటి ఆకార విశేషాలు, రూపాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది నేత్రేంద్రియం. మరియు షడ్ రుచులను మనం గ్రహిస్తున్నాం. కటు అంటే చేదు, వగరు, తీపి, పులుపు, ఉప్పు మొదలైనటువంటి షడ్ రుచులు ఉంటాయి. ఈ రుచులను మనం తెలుసుకుంటున్నాం. దేని ద్వారా? రసనేంద్రియం, నాలుక ద్వారా. అట్లే దుర్గంధము, సుగంధాన్ని కూడా గ్రహిస్తున్నాం. దేని ద్వారా? ముక్కు ద్వారా, ఇది ఘ్రాణేంద్రియం అంటారు. ఇట్లా శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణ అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే విషయాల యొక్క జ్ఞానానికి ఉపకరిస్తున్నాయి కాబట్టి వీటికి జ్ఞానేంద్రియాలు అన్నాం. ఈ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నియమనం చేసి ఏ మూఢబుద్ధి గలవాడైతే సంయమ అంటే అణిచిపెట్టి ఇంద్రియార్థాన్, ఈ ఇంద్రియాలకు విషయములు, అర్థములంటే విషయములు ఏవి? శబ్ద విషయము, స్పర్శ విషయము, రూప విషయము, రస విషయము, గంధ విషయము. ఈ 5 విషయాలను ఎవడైతే మనసా స్మరన్, మనసుతో స్మరిస్తూ ఉంటాడు. ఇంద్రియాలనైతే నియమనం చేసినాడు, కానీ మనసుతో విషయాలను చింతన చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి వాడు ఎటువంటి వాడు అంటే సహా అతడు మిథ్యాచార ఉచ్యతే. కేవలం మిథ్యాచారి మాత్రమే, కేవలం కపట వేషధారి మాత్రమే. మందిని మోసం చేయడానికి ఆ దొంగ వేషం వేసుకున్నాడు అంతే. ఇప్పుడు ఇంద్రియాలను నిగ్రహించాడు, కానీ మనసులో మాత్రం విషయాలను చింతన చేస్తూ ఉన్నాడు. వనాత్ జావును వనితాచి చింత. వనంలోకి వెళ్ళినాడు తపస్సు చేసుకోవడానికి. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు, కానీ మనసులో ఎవరి చింతన చేస్తున్నాడు? భగవంతుని చింతన కాదు. వనిత అంటే స్త్రీ యొక్క చింతన చేస్తూ ఉన్నాడు. మరి వాడు తపస్సు అంటారా? ఏమంటారు మీరు? కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ఇంద్రియాలను నియమనం చేసినాడు, లోన మాత్రము విషయాల చింత చేస్తున్నాడు. వాడేమో తపస్వ్యా? దొంగ. అందువల్ల అటువంటి వాళ్ళు మిథ్యాచారులు అంటాడనమాట. మలయాళ స్వాముల వారి జీవితంలో వారి గ్రామానికి ఒక సన్యాసి వచ్చినాడు.
పెద్ద పెద్ద ఇంత దొడ్డు మాలలు వేసుకొని, ఇంత జుట్టు పెంచుకొని, గడ్డము మీసాలు పెంచుకొని, ఓ నలుగురు శిష్యులను వెంబడి పెట్టుకొని వస్తే ఆ గ్రామస్తులందరూ కూడా పాపం అమాయకుల పెద్ద మహాత్ముడు వచ్చాడు, గొప్ప మహాత్ముడు వచ్చాడు అని అతన్ని మంచిగా ఆదరపూర్వకంగా సత్కరించారు. అయితే ఆ సన్యాసి ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా ఒక రుద్రాక్ష మాల నుంచి ఒక్కొక్క మాల నుంచి గంగా జలాన్ని ఇస్తాడు, గంగా తీర్థం ఇస్తాడు మాల నుంచి. అందరికీ ఆశ్చర్యం అనిపించింది, రుద్రాక్ష నుంచి గంగా తీర్థం ఎలా వస్తుంది? అబ్బో, పెద్ద మహాత్ముడు ఉన్నట్టున్నది అనుకున్నారు. అందరూ ప్రవృత్తులైనారు. ఓ పెద్ద మహాత్ముడు అంట, గంగా తీర్థం ఇస్తాడంటే రుద్రాక్ష నుంచి అని ఎంతోమంది తండోపతండాలుగా వస్తూ ఉన్నాడు. ఇక ఆ సన్యాసి ప్రతిరోజు 108 మందికి మాత్రమే ఆ గంగా తీర్థం ఇస్తాడు, ఎక్కువ ఇయ్యడు. ఇక వరుసగా లైన్ పట్టినారు భక్తులు. ఇక 108 మంది అయ్య దగ్గర ఒక్కొక్క ఆ రుద్రాక్ష మాలని ఇట్లా పిండుతాడు. పిండంగానే అల నుంచి గంగాజలం వస్తుంది. అది చేతిలో పట్టుకొని అహోభాగ్యం, ధన్యోస్మి ధన్యోస్మి, మా జన్మ ధన్యమైందని వాళ్ళు ఆ తీర్థాన్ని సేవించి ఆ భక్తులు వెళ్ళిపోతారు. ఇక పోతూ పోతూ ఊరికే పోతారా, గురుదక్షిణ కూడా ఇవ్వాలి కదా, ముఖ్య ఉద్దేశం అతనిది అది కదా. గురుదక్షిణ ఇస్తూ పోతూ ఉన్నారు. ఇక సేకరిస్తూ ఉన్నాడు, మంచిగా సంచులు నిండుతున్నాయి. ఇక మలయాళ స్వామి గమనించాడు. అప్పుడు చిన్నపిల్లవాడే ఉండే, దాదాపు 10-12 ఏళ్ళు ఉండొచ్చు. గమనించాడు, ఇది ఎట్లా సంభవం? రుద్రాక్షల నుంచి గంగాజలం ఎలా వస్తుంది? ఇదేదో గూడు రహస్యం ఉన్నది, తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎట్లా తెలుసుకోవాలి అంటే అతనికి శిష్యునిగా చేరాలి మనం. ఆ సన్యాసికి మనం శిష్యులుగా చేరినట్లయితే ఆ రహస్యం తెలుస్తుంది అనుకున్నాడు. ఒకనాడు పోయినాడు. పోయి, గురుదేవా, మీ పాద సేవ చేసుకోవాలనుకుంటున్నాము, మా జన్మ ధన్యం చేసుకోవాలనుకుంటున్నాము, మీరు అనుగ్రహించి కృప మా మీద కలిగితే మేము మీ సేవ చేసుకుంటాము అని అంటే, వీడు కొత్తోడు ఉన్నాడు, మరి మన రహస్యం బయటపడితే ఎట్లా అనుకున్నాడు. సరే సరే చూద్దాంలే అన్నాడు. అయితే ఈ స్వామి అనుమతిస్తలేడు కదా అని ఆ శిష్యుని శరణు పొందినాడు. ఆ గురువు యొక్క శిష్యుడు ఉంటాడు కదా, అయ్యా, నేను కూడా నీతో పాటు సేవ చేసుకుంటా, నువ్వు ఎంత పుణ్యం సంపాదించుకుంటున్నావు కదా, నాకు కొంచెమన్నా పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశం ఇవి అని అంటే, వాడు అనుకున్నాడు నాకు ఇంత సహాయం అవుతాడు గురుసేవ లోపల అనుకున్నాడు. పోని ఉండు అన్నాడు. అంత ఇక గురువు ఎవరో పాద పూజకు పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయినాడు. ఇక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు కూడా అన్నాడు, ఏమయ్యా, గురువు గారితో మేము కూడా పోవాలి కదా సేవకు, నువ్వు ఇక్కడ కుటీరంలో ఇక్కడే ఉండు, నేను గురువు గారితో పోతా అన్నాడు. ఆ పాత శిష్యుడు గురువుతో పాటు అతడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరు లేరు. ఇక అప్పుడు ఆ మాల యొక్క రహస్యం ఏందో తెలుసుకుందామని సమయం దొరికింది అతనికి. అప్పుడు ఆ మాలను ఒక పళ్ళెంలో పెట్టి అందులో నీళ్లు పోసినారు. ఆ మాలను నీళ్ళల్లో వేసినారు. ఇక దాన్ని మళ్ళా ఉదయం పూట భక్తులకు అందరికీ తీర్థం ఇస్తాడనమాట. అయితే అది ఏం మాల అంటే ప్లాస్టిక్ది, నీళ్ళని పీల్చుకునేది అది.
రుద్రాక్షలాగానే ఉంటాయి అవి, కానీ ప్లాస్టిక్. నీళ్ళలో వేస్తే నీళ్ళు పీల్చుకుంటాయి. ఇక మళ్ళా భక్తులకు తీర్థం ఇవ్వాలి కదా, పిండుతాడు. పిండంగానే 2-3 చుక్కలు అవి తీసుకుంటారు. తీర్థం అని, మహాప్రసాదం అని తీసుకొని పోతారు. అప్పుడు అది కనిపెట్టాడు మలయాళ స్వామి. ఓహో, ఇది రహస్యం అనుకున్నాడు. తన మెడలో ఉన్నటువంటి మాలను ఆ పళ్ళెంలో పెట్టాడు. ఆ పళ్ళెంలో ఉన్న మాలను తాను తీసుకుపోయాడు మలయాళ స్వామి. తన మెడలో ఉన్న మాలను పళ్ళెంలో పెట్టాడు. పళ్ళెంలో ఉన్న మాలను తీసుకుపోయాడు. ఇక తెల్లారి ఇక భక్తులు లైన్ కట్టిండ్రు. ఇక మహాత్ముడు గంగా తీర్థం ఇస్తాడు, తీసుకోవాలి అని ఇక లైన్ కట్టారు. ఇక మొదటివాడు వచ్చిండు భక్తుడు. రాగానే కళ్ళు మూసుకొని ఓం జూమ్ 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 ఏం జూమ్ అని అంతా వాడు ఇట్లా పిండాడు. పిండితే సుక్క పడతలేదు అక్కడి నుంచి. నీటి సుక్క పడడం లే. శిష్యుని వైపు చూసాడు. తన శిష్యుడు ఉన్నాడు కదా, పాత శిష్యుడు, ఏమని ఇట్లా చూసాడు. నాకెక్కలేని వాడంటాడు. అప్పుడు ఇక పరేషానిగా, ఎందుకంటే వాడు వేసిన పాచిక అది ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? అప్పుడు వెంటనే శిష్యుడు కనుక్కున్నాడు, పాత శిష్యుడు కనుక్కొని, ఇగో మా గురువుగారు ఈరోజు ఉదయం పూట ధ్యానం చేసుకోలేదు, ఇప్పుడు ధ్యానం చేసుకుంటాడు, మీరందరూ రేపు రండి. ఎందుకంటే ఇది నడుస్తలేదు కదా, మీరందరూ రేపు రండి అని ఆయన అందరినీ పంపించేశాడు. పంపించేసిన తర్వాత అప్పుడు గురువుగారు, ఏమరా, ఏం సంగతి, మాల ఏమైంది, ఈ మాల ఎక్కడిది, ఆ మాల ఏమైంది అంటే, అప్పుడు మలయాళ స్వామి, మీ మాల నా దగ్గర ఉన్నది స్వామీజీ అంటాడు. చూసారా, మీరు ఎంతమందిని మోసం చేస్తూ, ఎన్ని ఊళ్ళల్లో ఎంతమందిని మోసం చేస్తూ వస్తున్నారు. ఇక్కడ గంగా తీర్థం అని చెప్పి డబ్బులు వసూలు చేయడము, దక్షిణలు, కానుకలు, కట్నాలు, ఈ విధంగా మీరు ఎంతమందిని మోసం చేస్తారు చెప్పండి అని చెప్పేసరికి చల్ల చెమటలు వచ్చినాయి సన్యాసికి కదా. ఇంకేముంది, మోసం బయటపడ్డది. అప్పుడు ఇక ప్రజలకందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఇక వాళ్ళందరూ వాడిని చీకొట్టి ఆయన ఆ ఊరు నుంచి బయటకు పంపించారు. ఏదో ఎవరి దగ్గర ఎడ్డోళ్ళం అయ్యి నీకు ఏమో ఇచ్చినాం, ఇక ఇచ్చినవి మళ్ళీ తీసుకుంటామా, ఇక తీసుకొని పో దరిద్రుడా అని ఆయన వాడిని ఊరు బయటకు వెళ్ళగొట్టినారు. ఇప్పుడు వాడు ఎటువంటి వాడని తెలుసుకోవాలి మనము. మిథ్యాచారి. మిథ్యాచారి అంటే కపట వేషధారి, మందిని మోసం చేస్తాడనమాట. ఆ విధంగా ఏదో కళ్ళు మూసుకొని అలా పెద్ద గొప్పగా తపస్సు చేసినట్టు చేస్తూ మనసు లోపల మాత్రం ఇక విషయ చింతన చేస్తూ ఉంటాడు, ధనం గురించి చింతన చేస్తూ ఉంటాడు. ఏ భక్తుడు ఈ ఊళ్ళో పెద్ద ధనవంతుడు ఉన్నాడు, వాడిని మెల్లగా మనకు మచ్చిగా చేసుకోవాలి అంటే కొన్ని రాలుతాయి కాసులు, ఈ చింతన చేస్తూ ఉంటారన్నమాట. అందుకని మీరు కూడా బాగా గమనించండి. అప్పుడప్పుడు మీకు కూడా తటస్థపడతారు సన్యాసులు. ఇక ఎర్రబట్టలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద దొడ్డు మాలలు ఉన్నాయి కదా అని చెప్పి వంగి దండాలు పెట్టకూర్రి. మీరు ఏం చేస్తారు మరి, ఏం చేస్తారు? సన్యాసి అయితే ఎంట పోయి చూడాలన్నట, గృహస్థుడైతే ఇంట్లో ఉండి చూడాలన్నట. మొదలు పరీక్ష చేసుకోండి, ఎటువంటి వాడు ఇతడు, ఆయన ఆచరణ ఎట్లా ఉన్నది, ఆయన అలవాట్లు ఎట్లా ఉన్నది, ఆహార విహారాలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ బాగా పరీక్ష చేసుకున్న తర్వాత యోగ్యుడు అని అనిపిస్తే అప్పుడు మీరు అతన్ని ఆశ్రయించండి. అంతేగాని ఎవరికంటే వారికి
ఆ దండాలు పెట్టేది, దక్షిణాలు ఇచ్చేది, కానుకలు ఇచ్చేది, ఈ పనులు చేయకూడదు మరి. అది కాబట్టి ఎవరినైనా కానీ పరీక్ష చేసుకోకుండా మనము వారితో సహవాసం చేయొద్దు, వాడితో మచ్చిక చేయొద్దు. పరీక్ష చేసుకోవాలి. వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉన్నది, వాళ్ళ స్వభావం ఎట్లా ఉన్నది, అవన్నీ చూసి మనము ఆశ్రయించాలి. ఇప్పుడు ఈ వర్తమాన కాలం లోపల చాలామంది మోసపోతున్నారు. ప్రజలందరూ కూడా అన్నీ చమత్కారం మాటలు మాట్లాడతారు, ఒక పాట పాడతారు, ఏదో కథ చెప్తారు, నవ్విస్తారు, అయిపోతే చాలా గొప్ప మహాత్ముడు అని ఆయన తండోపతండాలుగా వానికి మొగ్గిపోతారన్నమాట. అలాంటి పనులు చేయకండి. కాబట్టి ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి సంయమనం చేసి మనసును మాత్రం నిగ్రహించాడు, మనసులో మాత్రం విషయ చింతన చేస్తూ ఉంటాడు, అటువంటి వానికి ఏమన్నాడు ఇక్కడ భగవంతుడు స్వయంగా తన ముఖత విమూఢాత్మ అన్నాడు. అంటే మూఢబుద్ధి గలవాడు, మూర్ఖుడు అని చెప్పినాడు. కాబట్టి అది నైష్కర్మ సిద్ధి కాదండి. కర్మ చేయకుండా ఉంటాను, నేను నైష్కర్మ సిద్ధిని పొందుతాను అంటే అది కాదు, అది కేవలం మిథ్యాచారమే అన్నాడు. మరి దానికి ఉల్టా, దానికి విపరీతంగా మంచివాడు ఎలా ఉంటాడు అది కూడా చెప్తున్నాడు భగవంతుడు. శ్లోకం చదవండి. యస్త్వేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగా మసక్తః స విశిష్యతే. హే అర్జున, అర్జునుని సంబోధిస్తూ గీత ఎవరికి బోధించారండి భగవంతుడు? అర్జునుల వారికి. అందుకని అర్జునుని సంబోధిస్తూ యహ ఎవడైతే మనసా అంటే మనస్సు చేత ఇంద్రియాని ఇంద్రియములను నియమ్య అంటే అణిచిపెట్టి కర్మేంద్రియై కర్మేంద్రియముల చేత కర్మయోగం కర్మాచరణమును అసక్త అంటే నిష్కాముడయి ఆరభతే అంటే ప్రారంభిస్తాడో కర్మలు చేస్తాడో సహా వాడు విశిష్యతే వాడు శ్రేష్ఠుడు అనబడతాడు. చూసారా, ఇంతకు పూర్వమేమో ఇంద్రియాలను అణిచిపెట్టినాడు, మనసును వదిలిపెట్టినాడు. కానీ ఇతడు అట్లా కాదు, మనస్సును అణిచిపెట్టినాడు, ఇంద్రియాలను వదిలిపెట్టినాడు. అంటే తనకు ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాడు. వైదిక కర్మలు, స్మార్త కర్మలు, మరి శ్రౌత కర్మలు, యజ్ఞాది కర్మలు కూడా చేస్తూ ఉన్నాడు. కర్మ చేయాలంటే ఇంద్రియాల యొక్క అపేక్ష ఉంది కదా. ఆడ యజ్ఞంలో ద్రవ్యాలు వేయాలంటే చెయ్యి అక్కడ పోవాలనా లేదా? కర్మేంద్రియాలతో పని చేయాలి, యజ్ఞం చేయాలి. కానీ మనసును మాత్రం అణిచిపెట్టినాడు. మనసును అణిచిపెట్టడం అంటే ఏంది అంటే శబ్దాది విషయాల నుంచి మనసును మళ్లించినాడు, ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి మనస్సును మళ్లించినాడు. మరియు ఇప్పుడు ఏ కర్మ అయితే చేస్తున్నాడో ఆ కర్మ ఫలాన్ని కూడా వదిలిపెట్టినాడు మనస్సు చేత. ఈ కర్మఫలము నాకు అవసరం లేదు. మరి కర్మఫలము అవసరం లేదని కర్మ ఎట్లా చేయగలుగుతాడు? ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగం, ఏదైనా వ్యాపారం, పొలం పనులు మీరు చేస్తున్నారనుకోండి, మీరు ఫలాన్ని అపేక్షించి చేస్తారా? ఫలాన్ని మాకు అవసరం లేదనుకొని చేస్తారా? ఇప్పుడు వ్యవసాయం పని చేస్తున్నారు, ఇప్పుడు వరి చేనులు నాటేస్తున్నారు. మీరు ధాన్యం అనేటువంటి ఫలాన్ని అపేక్షించి మీరు ఆ పనులని చేస్తున్నారా? మాకు ఈ ధాన్యం అక్కర్లేదు అని చేస్తున్నారా? కావాలి కదా. ఫలాన్ని అపేక్షించకుండా ఎవరైనా కర్మ చేస్తారా? చెయ్యరు. అయినా నువ్వు ఉద్యోగం చెయ్యి, నీకు మాత్రం నేను శాలరీ ఇవ్వ అని అంటే ఎవడన్నా చేస్తాడా? చేస్తాడా? చెయ్యడు. మరి ఇక్కడ ఈయన కర్మఫలాన్ని అపేక్షించకుండా చేస్తున్నాడు అని అంటున్నాడు. మరి ఇతడు మంచోడా?
మూర్ఖుడా? కర్మఫలాన్ని అపేక్షించకుండా, కర్మఫల కావాలని కోరకుండా కర్మ చేస్తున్నాడు. ఇతడు ఎడ్యుడు కాదు, మూర్ఖుడు కాదు. కాదు, మంచివాడే. విశిష్యతే, అతడు చాలా శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు అనంటే ఈశ్వరుని యొక్క ప్రీత్యర్థం చేస్తున్నాడు, ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి చేస్తున్నాడు అతడు. మరి ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందో అప్పుడు నీకు దృష్టఫలం దొరుకుతుంది, అదృష్టఫలం దొరుకుతుంది. రెండు ఎక్కడ పోవు. ఆ కర్మఫలం కూడా ఎక్కడ పోదు, మరియు అదృష్టఫలం అంతఃకరణ శుద్ధి అనేటువంటిది అది కూడా ప్రాప్తమవుతుంది. అందుకనే పైసలు అంటే పగార శాలరీ అడగకుండా చేస్తే డబల్ ఫలం దొరుకుతుంది, అడిగి చేస్తే సింగిల్ ఫలం దొరుకుతుంది. ఇది కర్మలో ఉన్నటువంటి రహస్యం, నిష్కామ కర్మలో ఉన్నటువంటి రహస్యం. ఎవరైనా జీతభత్యం తీసుకోకుండా ఒక యజమాని దగ్గర పని చేస్తున్నాడు అనుకో, ఒక 6 నెలలు గడిచిపోయింది అనుకో, అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే, ఏమయ్యా 6 నెలల నుంచి నువ్వు జీతభత్యం తీసుకోకుండా పని చేస్తున్నావు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది? నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటే తన పరిస్థితి చెప్పుకుంటాడు. అయ్యా ఏదో అలాగా ఉండి ఉండనట్టు, తినన్నట్టు ఎట్లా గడుపుకుంటున్నాం అని అంటే, అట్లెందుకు, పని చేస్తున్నావు కదా, డబ్బు తీసుకోవాలి కదా, ఏం అవసరం లేదండి, ఏదో గడుపుకుంటామని అంటే అప్పుడు ఆ కుటుంబం యొక్క బాధ్యత మొత్తము ఈ యజమాని తీసుకుంటాడు. చూడు, నీకేమైనా అప్పులు ఉన్నాయా చెప్పు అంటాడు. అప్పులు ఉన్నాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళని పిలిపించు. నీకు డబ్బు ఇచ్చిన వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళని పిలిపించు అంటాడు. వాళ్ళని పిలిపించి వారి దగ్గర ఇతడు ఏదైతే కాగితం రాసి ఇచ్చిండో అప్పు పత్రం అవన్నీ తీసుకుంటాడు. తీసుకొని ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలో అన్ని డబ్బులు మొత్తం చెల్లిస్తాడు ఆ యజమాని. మరియు ఆ ఇంటికి కావలసినటువంటి సదుపాయాలన్నిటిని కూడా ఆ భత్యం కానీ, ఆహార పదార్థాలు కానీ, ఇంకా ఏవేవి అవసరం అన్నీ కూడా తన కుటుంబం అని భావించి యజమాని ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. చూడు, ఇప్పుడు పైసలు తీసుకోకుండా పని చేస్తే లాభమైందా నష్టమైందా? ఇప్పుడు తానే ఒకవేళ జీతభత్యం నెల నెల శాలరీ తీసుకొని కనుక పని చేస్తే ఇతడు 10 ఏళ్ళు అయినా కానీ ఆ అప్పులు కట్టకపోతుండే, అన్ని అప్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 6 నెలల లోపల అప్పులన్నీ తెగిపోయినాయి. ఆ యజమాని అప్పులు తీర్చేశాడు. మళ్ళా తన జీవన నిర్వహణకు కావాల్సినటువంటి సామగ్రులన్నీ కూడా ఇచ్చేసాడు. చూడండి, ఇప్పుడు నిష్కామంగా చేస్తే లాభమా, సకామంగా చేస్తే లాభమా? నిష్కామంగా చేస్తే అంత పుణ్యాత్ములు ఎవరండి? అతడంటే అప్పులు తీర్చండి, కానీ ఈ రోజుల్లో ఎవడు తీస్తాడు అట్లా అంటారేమో కదా. చేస్తే జయంతి, నాకే లాభం, వానికి ఇచ్చే ఏదైతే పగార, వానికి నెల నెలకు ఇచ్చే జీతం ఏదైతే నాకే మిగిలిపోతుంది కదా అని వాడు దగ్గర పెట్టుకొని వాడిని ఉపవాసం ఉన్నా మంచిదే, వాడిని దిక్కు చూడడు ఈ రోజుల్లో కదా. కానీ భగవంతుడు కూడా అటువంటి వాడే అంటారా మీరు? మరి అట్లాడితే వాడేం భగవంతుడు చెప్పు? చస్తే చావు, పని అయితే చెయ్యని భగవంతుడే అంటే ఇక అతడేం భగవంతుడా చెప్పండి? ఆ భగవంతుని యొక్క భగవతత్వానికే హాని ఏర్పడుతుంది. భగవంతుడు అలాంటి వాడు కాదు. కాబట్టి మనకు ఒకవైపు అంతఃకరణ శుద్ధి ఇస్తాడు, మరి పుణ్యం ఇస్తాడు, మరి ఆ కర్మఫలం కూడా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు భగవంతుడు. అందుకని నిష్కామంగా చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిష్కామంగా ఎందుకు చేయాలి, ఫలాపేక్ష లేకుండా ఎందుకు చేయాలి అని అంటే, ఫలాపేక్ష లేకుండా ప్రయోజనాన్ని అపేక్షించకుండా చేస్తే మన అంతఃకరణము శుద్ధి పడుతుంది, అంతఃకరణం నిర్మలమవుతుంది.
ఆ నిర్మలాంతఃకరణంలో మనకు జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. ఎందుకనంటే ఏ విధంగా శుద్ధమైనటువంటి అద్దము ఉంటేనే కానీ మన ముఖాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. ఆ అద్దంలో కించిత్ మాలిన్యం, దుమ్ము వగైరా ఉన్నా ముఖం సరిగా కనపడదు. లేదా అది అటు ఇటు కదిలినా కానీ మన ముఖము సరిగా కనపడదు. మరి మన ముఖం స్పష్టంగా కనపడాలంటే అద్దం ఎట్లా ఉండాలి? మాలిన్యం లేకుండా ఉండాలి, మరి స్థిరంగా కూడా ఉండాలి, కదలకూడదు. అట్లా మరి మనకు కూడా భగవత్ సాక్షాత్కారం కలగాలంటే అద్దం లాంటిది మన మనస్సు, మన అంతఃకరణం, మన హృదయం కదా. ఇది కూడా ఎట్లా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, చంచలం ఉండొద్దు కదా. అగో ఇటు వింటున్నారు, అటు మాట్లాడుతున్నారు. బుద్ధి ఎట్లున్నట్టు ఇప్పుడు చంచలం కదా. ఆ విధంగా చంచలంగా ఉంటే ఇప్పుడు మేము చెప్పింది వాళ్ళకి తెలిసిందా? ఏమన్నా అర్థమైందా? వినలేకపోతారు, అంతే కదా. ఏం స్వామీజీ మీరేదో చెప్తారని మేము ఇంత దూరం వస్తే మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారని అనుకోకండి కదా. స్థిరంగా ఉండాలి బుద్ధి. స్థిరంగా బుద్ధి ఉంటేనే మనము ఆ పరమాత్మను పట్టుకోగలుగుతాం, లేకపోతే పట్టుకోలేము. తెలిసిందా? అందుకని ఎవరైతే కర్మేంద్రియాలను మరి జ్ఞానేంద్రియాలను నియమనం చేసి మనసుతో విషయాల చింతన చేస్తారో వాళ్ళు విమూఢాత్ములు అని భగవంతుడు చెప్పినాడు. కానీ దానికి విపరీతంగా ఎవరైతే మనస్సును నియమించి ఇంద్రియాలను ప్రవృత్తం చేస్తాడు కర్మలు చేయుట యందు, ఏ విధంగా అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఈ కర్మ భగవంతునికే సమర్పితము అని చేస్తాడనమాట. ఎందుకనంటే ప్రతి వస్తువు కూడా భగవంతునిదే, మనదైతే ఏమీ లేదు కదా. మరి భగవంతుని యొక్క వస్తువులను మనము ఉపయోగించుకోవాలంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటేనే కదా. ఇప్పుడు ఎవరైనా ఇతరులది ఒక వస్తువు ఉన్నదనుకో, ఆ వస్తువును మనం ఉపయోగం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని మనం ప్రసన్నుని చేసుకోవాలి. చేసుకుంటే తీసుకోపో ఉపయోగం చేసుకో అంటాడు. అతన్ని ప్రసన్నుని చేసుకోలేకపోతే ఏయ్ అడబెట్టు, ఎందుకు ముట్టుకున్నావు అంటాడు వాడు అలా. మరి అతని వస్తువును మనం ఉపయోగం చేసుకోవాలంటే అతన్ని ప్రసన్నుని చేసుకోనా లేదా? చేసుకోవాలి. అట్లా మరి భగవంతుని యొక్క వస్తువులు ఇవన్నీ, మన శరీరం కూడా భగవంతుడు ఇచ్చిందే, ప్రతి వస్తువు కూడా భగవంతుడు ఇచ్చిందే. మరి అతని వస్తువులను మనం ఉపయోగం చేసుకోవాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కావాలా లేదా? అతడు ప్రసన్నంగా ఉంటేనే కానీ భగవంతుడు మనకు ఆజ్ఞ ఇస్తాడు, నాయన ఉపయోగం చేసుకోవాలి కదా. అందువల్ల మనము భగవత్ ప్రీత్యార్థమే కర్మలు చేస్తూ ఉండాలి. ఎందుకనంటే మనదంటూ ఏమీ లేదు కదా, సర్వం భగవంతుందే కదా. మరి అంతా నీదే స్వామీజీ, అన్నీ నీవే, నీ యొక్క అనుగ్రహం ఉంటేనే నేను మనుగడ సాగించగలుగుతాను, జీవితాన్ని నిర్వహించగలుగుతాను. కాబట్టి హే భగవంత అనుగ్రహించు, కాపాడు అని సర్వము భగవంతుని యందే భారమేసి మనము కర్మలు చేస్తూ ఉండాలి. మొత్తం భారమంతా అతని మీద వేసిన తర్వాత ఇక భగవంతుడు ఊరుకుంటాడా? అరే మొత్తం భారమంతా నా మీద వేసాడు, మరి నేను చూసుకోకపోతే మరి ఎవరు చూసుకుంటారని మన బాగోగులు అతడు చూసుకుంటాడనమాట. అందుకని భగవంతుడు మనకు హామీ ఇచ్చాడు 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎవరైతే అనన్య మనస్కులయ్యి అనన్య చిత్తము కలిగి, అంటే నాయందే సంలగ్నమైనటువంటి చిత్తము కలిగి నన్ను తప్ప అన్యమును చింతన చేయకుండా సంపూర్ణ భారం అంతా నాయందే గనక ఉంచి నన్ను భజిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని భగవంతుడు హామీ ఇచ్చాడు. మనం ప్రతిజ్ఞ చేశాడు. మరి భగవంతుడు హామీ ఇచ్చిన తర్వాత మరి అంత భరోసా మనకు ఉండాలనా లేదా? అంత విశ్వాసం మనకు ఉండాలనా లేదా?
ఉండాలి. కర్ణాటక లోపల ఒక భక్తుడు ఉండేవాడు, కనకదాస ఏమో ఉంది. అయితే అతడు చాలా పేదవాడు, కానీ భగవద్భక్తుడు, పాండురంగని భక్తుడు. నిరంతరం భగవద్భజనలో ఉండేవాడు. తన జీవిత నిర్వహణ కోసం ఏదో మామూలు పని చేసేవాడు, కానీ ఆ పని సరిపడేది కాదు కుటుంబానికి. ఒక్కోసారి పస్తులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేవి అన్నమాట. కానీ అతడు మాత్రం భగవంతుని భజన మాత్రం మానుకోలేదు. మనమైతే ఏం చేస్తాం కదా, వెంకటేశ్వరుని దగ్గరికి పోతాం, మనం వాడిని కొన్ని రోజులు ఆరాధిస్తాం. వెంకటేశ మాకు పిల్ల బేకలు గొడ్డు గోజ అంతా మంచిగా ఉండాలి, మేమంతం సుభిక్షంగా ఉండాలి, మాకు ధనం కావాలి, అది కావాలి ఇది కావాలని బాగా కోరుతాం. మనం కోరితే మనకు అది దొరకలేదనుకో, ఏమి ఆ భగవంతుని ఆ వెంకటేశ్వరుని ఆరాధిస్తే మనకేం దొరకలేదు. అప్పుడు ఏం చేస్తాం, వాడిని విడిచిపెడతాం కదా, వాడిని విడిచిపెట్టి ఇంకోళ్ళని పట్టుకుంటాం కదా. ధనం కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి, అంతేగాని ఆయనే అప్పుల పాలయ్యి అప్పులు తెరుపుతాడు వెంకటేశ్వరుడు కదా. ఇప్పటికి ఇంకా అప్పులు తెరుపుతూనే ఉన్నాడు. పెళ్ళికి అప్పు తెచ్చుకున్నాడు, ఇక కుబేరునికి ఆ అప్పు తెరుపుతూనే ఉన్నాడు. ఆయనే అప్పుల పాలై ఉన్నాడు. ఇక మనకేమి ఇస్తాడు? ఆ వెంకటేశ్వరుడు మనకు పనికిరాడు అని వాడిని వదిలిపెడతాం మనం కదా. అంతే కదా. ఇప్పుడు మనకు 10 రూపాయలు కావాలని ఎవరి దగ్గరైనా పోతే వాడు ఉంటే ఇస్తాడా లేకుంటే ఇస్తాడా? ఉంటే ఇస్తాడు. మరి వాని దగ్గర లేకపోతే ఏమి ఇస్తాడు? వాడే బిచ్చం ఎత్తుకుంటాడు మన దగ్గర, మనకేమి ఇస్తాడు? బాగలేదు అని చెప్పి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అంటే కొన్ని రోజులు భగవంతుని వాడే సర్వస్వము, వాడే నా భగవంతుడు, వాడే నాకు అతి గతి అని అని ఆరాధించినాం, భజించినాం, భక్తి చేసినాం. ఇక మనకు దొరకపోయే వరకు విడిచిపెడతాం కదా. ఇది మన గతి, మన పరిస్థితి కదా. కానీ ఈ భక్తుడు అట్లా కాదు. అంత కష్టం వచ్చినా కానీ, పస్తులున్నా కానీ అతడు పాండురంగని భజన వదిలిపెట్టలేదు. ఒకనాడు అతని భార్య అంటది, ఏమయ్యా నువ్వు పాండురంగని భక్తి చేస్తావు కదా, భగవంతుడు మనల్ని ఆదుకుంటాడని చెప్తావు కదా, కష్టాల్లో ఆదుకుంటాడు, మన యొక్క కోరికలు తీరుస్తాడు అని చెప్తూ ఉంటావు. మరి ఏది నీ భక్తి? నీ భక్తి యొక్క ఫలం ఏది చెప్పు? ఆ పాండురంగడు ఏం చేసిండు నీకు? అంత వ్యర్థమైనటువంటి భజన ఎందుకు చేయాలి? అక్కరకు రాని చుట్టము, మొక్కిన పారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అంతేం లేదా? అక్కర రాని దేవుడు ఎందుకప్ప? పనికిరాని దేవుడు, విడిచిపెట్టు అని బాగా కోపంతోనన్నది. ఇంతగానం పూజ చేస్తున్నావు, ఇంతగానం భజన చేస్తున్నావు, మరి మనం ఇంత కష్టపడుతుంటే చూస్తూ ఉంటాడా? భగవంతుడైతే గట్లా ఉంటాడా? భగవంతుడు దయాలు అంటాడు, కృపాసాగరుడు అంటారు, ఆర్తరక్షకుడు, భక్తరక్షకుడు అంటారే. మరి ఏది మనల్ని ఏం రక్షిస్తున్నాడు ఆ భగవంతుడు అని కోపంతో అంటుంది. అప్పుడు ఈ భక్తునికి బాగా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. చూడు, మన యొక్క దరిద్ర అవస్థను భగవంతుని మీద నెట్టి భగవంతుణ్ణి మనము నిందిస్తే ఇది ఎంతవరకు యోగ్యము? మన కర్మానుసారంగా మనం ఈ దారిద్ర్యావస్థను మనం అనుభవిస్తున్నాం కదా. ఈరోజు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి మన పాపమే. ఎవరో మనకు దుఃఖాన్ని ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. లక్ష్మణుడు అంటాడు అధ్యాత్మ రామాయణంలో,
మనకు దుఃఖాన్ని ఎవడో పరాయి వాడు మనకు దుఃఖాన్ని ఇస్తుండో వాని వలన మనకు కష్టాలు వస్తున్నాయి. వాడు మన యొక్క అభివృద్ధిని సహించలేక మనకు అన్ని అడ్డంకులు తెచ్చి మనల్ని దుఃఖాల పాలు చేస్తున్నాడని మనం ఎవరి మీదనో వాపోతాం. కానీ వాస్తవం చూస్తే అట్లా కాదు. మనము పూర్వం చేసుకున్నటువంటి పాపకర్మనే ఈ దుఃఖ రూపంలో వచ్చి మనకు ఫలాన్ని ఇస్తుంది. మన కర్మనే అది. ఎవరో వాడు ఇవ్వడంలే. ఒకవేళ వాడు నిమిత్తమైనా కానీ వాడు కారణం కాదు. మన పాపమే వాని నిమిత్తంగా చేసుకొని మనకు దుఃఖాన్ని ఇస్తుంది. మరి దుఃఖాన్ని ఇచ్చేవాడు ఎవరు? దుఃఖాలు ఎవరు తెచ్చిపెడుతున్నారంటే మనమే తెచ్చిపెట్టుకుంటాను. ఎందుకు? పాపం చేసినాం అప్పుడు. మరి పాప ఫలం ఎవడు అనుభవించాలి? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం అని శాస్త్రం చెప్తుంది. మనం చేసుకున్నటువంటి కర్మ ఎన్ని కోట్ల జన్మలకైనా కానీ అది మనల్ని వెంటాడి నువ్వు ఎక్కడున్నావో పట్టుకొని నీకు అది పుణ్యమైతే సుఖాన్ని ఇస్తుంది, పాపమైతే దుఃఖాన్ని ఇస్తుంది. అది మాత్రం తప్పదు ఎన్ని జన్మలకైనా. అందువల్ల మనకు ఇప్పుడు ఈ దారిద్ర్య అవస్థ వచ్చిందంటే మనం చేసుకున్న పాపమే. భగవంతుడు ఏం చేశాడు అని బాధపడి ఆ పాండురంగని విగ్రహం ఉంది ఇంట్లో చిన్నగా. ఆ విగ్రహం ఎదురుగా కూర్చొని బాగా ఏడుస్తాడు. హే పాండురంగా, చూడు, నీ భజన చేస్తూ ఉంటే నువ్వు మాకు ఆదుకుంటలేవని మా భార్య నిన్ను కానిపోని మాటలు అన్నది. నన్ను క్షమించు హే భగవంతా, హే పాండురంగా అని బాగా ఏడుస్తాడనమాట. అప్పుడు తర్వాత తన పనికి తను పోవాలి కదా. ఎందుకంటే పని చేసుకోవాలి కదా. ఆ పని చేస్తే కూడా మన ఇల్లు గడుస్తలేదంటే ఆయనతో పని చేయకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుంది? తన పనికి తను పోయిన కాసేపటికి ఎవరో ఒకరు ఎడ్ల బండి తీసుకొని వచ్చినాడు. ఎడ్ల బండి తీసుకొని వచ్చి ఆ బండి నిండా అన్నీ బియ్యము, పప్పు, ఉప్పు, ఆ ఇంటికి మనకు సరిపడేటువంటి వస్తువులు ఏవే ఉంటాయో మనకు కావలసిన వస్తువులు అన్నీ తీసుకొని ఒక ఆయన బండి తీసుకొని వచ్చినాడు. ఎడ్ల బండి తీసుకొని వచ్చి, అమ్మా ఈ సామాన్ దించుకోండి అన్నాడు. ఎవరండి మీరు? ఆ వ్యక్తి ఎవరో అపరిచిత వ్యక్తి, ఇదివరకు ఎప్పుడు చూడలేదు అని అంటే, ఎవరండి మీరు అని అంటే, నేను మీ ఆయనే తోలితేనే వచ్చిన, మీ భర్త పంపిస్తేనే వచ్చిన. మీ భర్తకు నేను చాలా తెలుసులే, ఆయన నాకు బాగా తెలుసు, నేను ఆయనకు కూడా తెలుసు. అందుకని ఈ సరుకులన్నీ అది ఇంట్లో పెట్టుకోండి అమ్మా అని అన్నీ టకా అన్నీ ఆ బండి నిండా తెచ్చినటువంటి సామాన్ అంతా వాళ్ళ ఇంట్లో దించి అంతా వెళ్ళిపోయినాడు. ఇక ఆయన యజమాని, ఆ భక్తుడు పని పూర్తి చేసుకున్నాడు. ఆ డ్యూటీ పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని సరుకులు చూశాడు. ఏమి బియ్యం బస్తాలు, పప్పు, ఉప్పు అన్నీ ఉన్నాయి. అమ్మగారు ఇవన్నీ ఎవరు తెచ్చారు? ఆయన అంటాడు. అయ్యో మీరే పంపించారు కదండి అని ఆమె అంటుంది. అయ్యో నేనెవరిని పంపించాను? అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడి? ఇంత సామాను కొనడానికి ఎన్ని పైసలు కావాలి? అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడి? నేను ఎప్పుడు పంపించాను అని ఆయన అంటాడు. చూడు, మరి ఎవరు పంపించి ఉండొచ్చు? అదన్నమాట. అందుకని మనం భగవంతుని అనన్యంగా చింతన చేసినట్లయితే, అనన్య భక్తి చేసినట్లయితే మన బాగోగులు ఆయనే చూసుకుంటాడు. అదన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడు ఏమీ చేయలేడు. వాడు సంపూర్ణంగా తల్లి మీదనే ఆధారపడి ఉంటాడు కదా. ఇప్పుడు మన బాగోగులను ఎవరు చూసుకోవాలి? తల్లి చూసుకోవాలన్నా లేదా? చూసుకుంటుంది, ఆమె కర్తవ్యం ఉంది. వాడు కనుక కింద తొట్టులో పండబెట్టి తల్లి పైన పని చేసుకుంటే వాడి కింద ఏడ్చిండు అనుకో,
ఆ కేక వినడమే తడువు, పరుగు పరుగున వచ్చేది తల్లి. అట్లా మనం కూడా ఏడవాలి. ఎవరి కోసం ఏడవాలి? పిల్లల కోసం ఏడవాలి, ధనం కోసం ఏడవాలి, అంతేనా? పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేవు, వాని చదువు పూర్తి కాలే, వానికి ఇంకా నౌకరు దొరకలేదు అని ఏడవాలి. ఎవరి కోసం ఏడవాలి చెప్పండి? భగవంతుని కోసం ఏడవాలి. ఇప్పుడు ఆయన ఏడ్చిండా లేదా భగవంతుని కోసం? చూడు, మరి భగవంతుడు అతన్ని అనుగ్రహించిండా లేదా? అట్లా మనం కూడా ఏడవాలి, భగవంతుని కోసం ఏడవాలి. ఈ భార్య పిల్లల కోసం ఏడిస్తే నీకు వచ్చేది ఏమున్నా? వాడిని పెంచుతావు, పెద్ద చేస్తావు, పెళ్లి చేస్తావు, అన్నీ అవుతుంది. అన్నీ అయినాక వాడు పిల్లలతోనే కులుకుంటూ వాడు వేరే ఉంటాడు. నువ్వు సచ్చింది చూడు, బతికింది చూడు, తిన్నవా అని అడిగాడు, ఉన్నవా అని అడిగాడు వాడు. ఇట్లా అవుతున్నాయా లేదా లోకంలో? మీకు అట్లాంటి కొడుకులే, మంచి కొడుకులే ఉన్నట్టున్నది అందరూ కదా, అందరు మంచోళ్ళు ఉన్నట్టున్నది. అందుకే మీరు సపోర్ట్ చేస్తలేరు, మా కొడుకు అట్లా ఉంటాడు కాదని కదా. పోనీ మంచోడే అనుకో, మంచోడైనా కానీ నీకు కడుపు నొప్పి లేచింది అనుకో, వాడు తీసుకుంటాడా? నాయనా నీ కడుపు నొప్పి నాకు ఇయ్యి అంటాడా? అన్నాడే అనుకో, వాడు తీసుకోగలడా? తీసుకోలేడు. అంటే మరి ఇప్పుడు మనకు పనికి వచ్చినట్ట, వాడు పనికి రానట్ట? చెప్పండి. ఎవడు పనికిరాడు. నువ్వు మంచిగా ఉన్నంతసేపే, నువ్వు డబ్బులు సంపాదించినంతసేపే నా బాబు, నా డాడీ, మా నాయనే అంటాడు కదా. నువ్వు డబ్బులు సంపాదించేది ఆపినావనుకో, ముసలోని అయినావనుకో, ఇప్పుడు పని చేసే శాత కాదనుకో, అప్పుడు ఎట్లుంటుంది చూడండి పరిస్థితి. కాబట్టి ఎవరి కోసమో ఏడవడం కాదండి, భగవంతుని కోసం ఏడవండి. భగవంతుని భజన చేయండి, అతన్ని ఆరాధించండి, అతన్ని అర్చించండి, అతన్ని కీర్తన చేయండి, సత్సంగాలు చేయండి, మహాత్ములను ఆశ్రయించండి. అయితేనే మన జన్మ ధన్యమవుతుంది. లేకపోతే ఎవడు మనల్ని ఉద్ధరించడం లేడు ఈ లోకంలో. కొడుకు ఉద్ధరించాడు, అయ్య ఉద్ధరించాడు, అవ్వ ఉద్ధరించేది, తాత ఉద్ధరించాడు, ఎవడు మనల్ని ఉద్ధరించేటోడు లేడు. అందుకే భగవంతుడు అన్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అన్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ఒకనికి భయానకమైనటువంటి రోగం వచ్చిందనుకో, ఆ రోగం పోవాలంటే మందు ఎవరు తినాలి? నువ్వు తింటే వాని రోగం తక్కువ అవుతుందా? ఆ రోగం పోవాలంటే ఎవడు తినాలి మందు? వాడే తినాలి, అంతే కదా. వాడు తింటేనే వాడి రోగం తక్కువ అవుతుంది. ఆ రోగం నుంచి వాడు ఉద్ధరించుకోవాలంటే, వాడు స్వస్థం అంటే ఆరోగ్యవంతుడు కావాలంటే వాడే మందు తినాలి. మందు తినడమే కాదండి, పథ్యం కూడా చేయాలి. ఒకవైపు మందు తింటాడు, అటు పోయి సరాయి కొట్టులోకి పోయి సరాయి తాగుతాడు. పనిచేస్తుందా మందు? పథ్యం కూడా అవసరం ఉంది. అట్లా మనం కూడా బ్రహ్మజ్ఞాన ఔషధం మనం సేవించాలి అంటే దానికి పథ్యం కూడా ఉండాలంటే ఇప్పుడు చెప్పినాడు కదా భగవంతుడు, ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి. అంటే విషయాల వైపు పోనీయకుండా మనం వాటిని నియమనంలో పెట్టాలి. ఇది పథ్యం అన్నమాట, చూసారా. కాబట్టి మనము కర్మ చేయకుండా ఉండలేము. మరి కర్మ చేస్తే కూడా కర్మన బధ్యతే జంతువు అని ఏ విధంగా శాస్త్రం చెప్తుంది. కర్మ చేసినట్లయితే ఆ కర్మ వీడిని బంధిస్తుంది అని ఒకవైపు శాస్త్రం చెప్తుంది. మరి చెయ్యాలా వద్దా? చేయకుండానైతే ఉండలేము, కర్మ చేస్తే అది బంధానికి కారణమవుతుంది. మరి ఇప్పుడు చేయాలా వద్దా? అప్పుడు చెప్పినాడు భగవంతుడు, ఇది ఉపాయం కదా. ఎట్లా అంటే ఇప్పుడు పనసపండు ఉంటుంది కదండి, పనసపండు కదా, అది పచ్చిగా ఉన్నప్పుడు కూరగా కూడా చేసుకుంటారు. దాన్ని చేసుకుంటారా ఇక్కడ? కూర టేస్ట్ బాగుంటుంది, ఒకసారి చేసుకోండి మీరు కదా. అయితే దాన్ని కొయ్యాలంటే అంత జిగట
చేతికి అంటది అంతా కదా. మరి చేతికి అంటకుండా దాన్ని కొయ్యాలంటే ఏం చేయాలి? అది అన్నమాట, అది ఉపాయం. ఇప్పుడు కొయ్యకుండా ఉంటుండా, కోస్తున్నాడు. మరి కోస్తే చేతికి ఏమైనా అంటుతుందా? అంటది. ఎందుకు? ఆయిల్ రాసుకున్నాడు కదా. లేకపోతే నిమ్మ పులుసును చేతులకు రాసుకొని ఆ కత్తికి రాసినట్లయితే అది చేతికి అంటదు. ఇది ఉపాయాలన్నమాట. అట్లా కర్మ చేసేది కూడా ఒక ఉపాయం. కర్మ చేస్తే ఏమవుతుంది అంటే బంధానికి కారణమవుతుంది. చేయకుంటే కర్మభ్రష్టుడైపోతాడు. మరి ఎట్లా చెయ్యాలి? చేయాలంటే ఎట్లా చేయాలి? ఉపాయంతో చేయాలి. ఏమిటా ఉపాయము? ఇప్పుడు మేము చెప్పాం కదా, కర్మఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కనుక చేసినట్లయితే ఆ కర్మ మనల్ని అంటుకోదు, అది బంధానికి కారణం కాదు. చూసారా? ఇది ఉపాయం ఇక్కడ భగవంతుడు చెప్పేటువంటిది. కాబట్టి మరి ఇప్పుడు అమూల్యమైనటువంటి మనం శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చినాం. ఈ శరీరం పోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందనే గ్యారెంటీ ఉందా? పూర్వమే అనేక కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, దున్నపోతులై పుట్టి ఏదో భగవంతుని అనుగ్రహంతో మనం ఈ మనుష్య శరీరాన్ని తీసుకొని వచ్చినాం. మరి ఇది కూడా ఒకవేళ మనం దురుపయోగం చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పూర్వంలాగానే కుక్క నక్కలైందే పుట్టాల పడుతుంది. మరి అప్పుడు ఏమన్నా కర్మ చేసుకునే అధికారం ఉందా? పూజ చేసే అధికారం ఉందా? అక్కడ భజన చేసే అధికారం ఉందా? కుక్క అయి పుడితే భజన చేస్తుంది ఏమి కదా? అక్కడ అవకాశం లేదండి. మనకు భగవద్భజన చేసి భగవత్ ప్రాప్తిని చేసుకునేటువంటి అవకాశం కేవలం మనుష్య శరీరంలోనే ఉంది. మరి ఇటువంటి అమూల్యమైనటువంటి రత్నాన్ని మీరు దురుపయోగం చేసి భగవద్భజన చేయకపోతే మరి దాని పరిణామం ఏముంటుంది? మళ్ళా పూర్వం వలనే కొన్ని కళ్ళు పోవాలే పడుతుంది. బాగా విచారం చేయండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం బాగా విచారం చేయండి. మీరు అట్లాంటి వాళ్ళేం కాదులే, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు అయితే ఈడికి ఎందుకు వస్తుంటారు మీరు కదా. ఏదో గురుభక్తి భగవద్భక్తి ఉంది కాబట్టి మరి ఇంత దూరం వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, కానీ లక్ష్యమును పొందేంత దగ్గర మన సాధనను వదలరాదు. ఇప్పుడు నేను చెప్పిన కదా, వెంకటేశ్వరుని ఆరాధిస్తే నాకు ఫలం దొరకకపోతే వదిలిపెట్టినట్టు మీకు కూడా ఏదైనా కష్టకాలం వచ్చిందనుకో, ఏమున్నది ఆ గురు పూజ చేస్తేంది, దేవుని పూజ చేస్తేంది, మా కష్టాలు గిట్ట పోతున్నాయా, ఏ గురువు వద్దు దేవుడు వద్దు మాకు అని ఒకవేళ వదిలిపెట్టినరు అనుకో, భగవంతుడు మిమ్మల్ని వదిలిపెడతాడు. పో గాడి కొడక అంటాడు కదా. ఆయన కోపం వచ్చింది ఒకసారి. ఇక్కడ 16వ అధ్యాయంలో చెప్తాడు, ఇక్కడనే దైవాసుర సంపద క్షిపాం మజస్రం అశుభాన్ ఆసురీస్ వేవయోనిష్ అన్నాడు. నేను ఆసురీ యోనుల లోపల ఇట్లా ఇసురు కొడతా అన్నాడు మనల్ని. ఎంత కోపం రావచ్చు? ఇసురు కొట్టే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? కోపం వచ్చినప్పుడే కదా. మీకు అనుభవం ఉండే ఉంటుంది. అమ్మగారుల కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? పళ్ళెంలో అన్నం పెట్టి ఆ వంట పాత్ర కానించి అతడు కూకున్న కాడికి మింగు అని ఇసురు కొడుతుంది. అట్లెందుకు చేసింది? మీరు అట్లా కాదు, కానీ మీరంతా మంచోళ్ళే, ఉట్టిగా అట్లా మాట వరుసగా అంటున్నా కదా. పళ్ళెంలో అన్నం వేసి ఇట్లా నెట్టుతుంది అన్నమాట. అతని దగ్గర పోయేంత స్పీడ్తో నెడుతుంది. తిను మింగు అంటది. అట్లా అంతగానో అట్లా చేయాల్సినది ఏంటంటే, ఆమెకు కడియాలు తెమ్మంటే తేలేదు, కమ్మలు తెమ్మంటే తేలేదు, వాడు కోపం అది కదా. మీరు అట్లాంటి వాళ్ళేం కాదులే, ఉన్నా లేకున్నా ఒక్క తీరుగా ఉంటారు మీరు. కోపం రాదు మీకు. ఒట్టిగా మాట వరుసగా అట్లా చెప్పిన. అయితే ఆ ఇసురు కొట్టేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు. మరి భగవంతుడు కూడా ఇసురు కొడతాడంటే ఎంత కోపం రావచ్చు భగవంతునికి? ఎందుకంటే భగవంతుడు ఎక్కడ అని మనం శోధించడానికి పని లేదండి.
అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. అతన్ని తెలుసుకోలేక మీరు అతన్ని విస్మరిస్తే అతని కోపానికి రాదా? మంచి శరీరం ఇచ్చి పంపిండు మనకు. నాయనా, నువ్వు భజన చేసుకొని, నా స్మరణ చేసుకొని, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది నువ్వు ముక్తుడవు కా, నువ్వు ధన్యుడవు కా అని ఇంత మంచి శరీరాన్ని ఇస్తే, మనం ఒకవేళ ఈ శరీరం ద్వారా భగవద్భజన చేయకపోతే అతని కోపం వస్తుందా రాదా? వస్తుంది. అందుకని దురుపయోగం చేయరాదు. ఇది రత్నం లాంటిది ఈ శరీరం. కృష్ణానది దగ్గరలో, ఆ విజయవాడకు దగ్గర, కృష్ణానదికి దగ్గరలోనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు పొలం పనులు చేసుకొని బ్రతికేవాళ్ళు, వ్యవసాయం పనులు చేసుకొని బ్రతికేవాళ్ళు. పెద్ద కుటుంబము అంటే ధనవంతమైందేం కాదు, మామూలుగా పేద కుటుంబం. అయితే అతడు మొక్కజొన్న చేను వేసిండు. ఒక 4-5 ఎకరాలు మొక్కజొన్న చేను వేసినాడు అన్నమాట. అయితే ఆ చేను పొలానికి వచ్చింది, కంకులు వేసింది, మొక్కజొన్న కంకులు వేసింది. ఎప్పుడైతే అవి కంకులు వేయడం మొదలు పెడతాయో అప్పుడే మొదలు పెడతాయి ఏవి? పక్షులు. ఆ కంకిని చీరుతాయి కదా, చీరి లోన ఉన్నదాన్ని, ఆ గింజలను అవి తింటాయి, పాడు చేస్తాయి, పంటనంతా పాడు చేస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? పక్షులను వచ్చి పంటను పాడు చేస్తుంటే మీరు ఏం చేస్తారు? కాపు కాయాలి, అంతే కదా. ఆ కాపు కాసేటప్పుడు ఆ పిట్టలు లేచిపోవాలంటే మీరు ఏం చేస్తారు? అందరూ వ్యవసాయదారులే కదా, ఎవరు చెప్తలేరు, అనుభవం ఉంటుంది కదా. ఒడిశల అని ఉంటుందా? ఒడిశల ఏమంటారు దానికి? గిరగిర 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 దింపి అందులో ఒక రౌతు పెడతారు కదా. ఆ రౌతు పెట్టి గిరగిర దింపి ఏమంటారు దానికి? ఇక్కడ ఏమంటారు? ఇక్కడ దుప్పలాగా ఉంటుంది, అది తాళ్ళతోనే అల్లుతారు, మంచిగా తాళ్ళతోనే అల్లుతారు, దుప్పలాగా ఉంటుంది. ఇక్కడ ఈ వైపుకు ఆ వైపుకు పొడుగాటి తాళ్ళు కడతారు. తాళ్ళు కట్టి ఆ దుప్పలాగా ఉన్నటువంటి ఆ మధ్యలో ఒక రాయి పెడతారు. ఆ పొడుగాటి తాళ్ళ యొక్క చివరను పట్టుకొని తింపుతారు. ఇక అని అయితే ఒక తాడు చివరను తాను చేతిలో అట్లే పట్టుకుంటాడు, ఇంకో తాడు చివరను వదులుతాడు. వదిలితే అప్పుడు రాయి పోతుంది. 2 తాళ్ళు అట్లే పట్టుకుంటే రాయి పోదు, బయట పోదు. అట్లా ఆ విధంగా చేస్తారన్నమాట. ఇక్కడ ఉందా ఆ ప్రథ, ఆ సంప్రదాయం ఇక్కడ ఉందా లేదా? మరి ఏం చేస్తారు? ఒక గిన్నె తీసుకొని కొడతారు, ఏంది? టక్ 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 టక్, డప్పులు కొట్టాడమేనా? అయితే ఆ ఒడిశలతోనే అతడు ఏం చేస్తున్నాడంటే పిట్టలను పారదోలుతున్నాడు. అయితే ఒకరోజు ఏమైందనంటే, ఆ కృష్ణానది తీరంలో పోతూ పోతూ ఉండగా అతని కాలికి ఒక కడవ తాకింది, ఒక కుండ. ఆ కడవ కాలుకు తాకితే ఇదేమని చూశాడు. చూసే వరకు అంత మట్టిలో ఉంది, పైన మాత్రము ఆ మీది కడవకు అంచులు ఉంటాయి కదా, అది మాత్రం కనపడుతుంది. ఏమప్పా ఇది, ఇక్కడ కడవ ఉన్నది, ఇది పగిలిపోయిన కుండనా మంచి కుండనా అని అలా భూమిని కదిలించి చూశాడు, పికిలించి చూశాడు. చూసేసరికి అది కుండనే మంచిగానే ఉంది, లోతుగా పాత పెట్టబడి ఉంది. ఆ కుండను మొత్తం వెలికి తీశాడు, బయటకు తీశాడు. తీసి అందులో చూస్తే కొన్ని రాళ్ళు ఉన్నాయి, అందులో ఏం లేవు, అలా రాళ్ళే నింపి పెట్టినవి ఉన్నాయి. కానీ చకచక మెరుస్తున్నాయి ఆ రాళ్ళు, అవి విశేష రాళ్ళు. పోనీ రాళ్ళే కదా, మనకు బయట కూడా కొన్ని రాళ్ళు ఉంటాయి, చెకుముకి రాళ్ళు ఉంటాయి కొన్ని, అవి కూడా కొన్ని మెరిసినట్టు ఉంటాయి రాళ్ళు. ఇవి కూడా అట్లాంటివి కావచ్చు అనుకున్నాడు.
బాగైందిలే, ఉండేడు రాళ్ళు దొరికినాయి, పిట్టలను కొట్టడానికి ఏం ఇబ్బంది లేదనుకున్నాడు. అయితే ఇక దాన్ని ఆ మంచం మీదకి తీసుకుపోయాడు. ఆ చేను మధ్యలో మంచ వేస్తారు కదా, 4 దిక్కుల 4 గుంజలు బాతి నిలబడడానికి మంచ వేస్తారు కదా, ఆ మంచం మీద తీసుకుపోయాడు. ఇక రోజు అన్న నుంచి తీస్తున్నాడు, అందులో పెడుతున్నాడు, కొడుతున్నాడు. కొట్టే కాడికి ఆ వేగానికి అవి పోయి నదిలో పడుతున్నాయి. దగ్గరనే ఉంది, పక్కకి నది ఉంది, అన్నీ నదిలో పడుతున్నాయి. ఇక వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ భార్య ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట భోజనం ఇంటికాడ తయారు చేసుకుంటుంది, సర్ది కట్టుకొని తట్టలో పెట్టుకొని అతని దగ్గరికి వస్తుంది, ఆయనకు భోజనం ఇస్తుంది. ఒక పిల్లగాడు కూడా ఉన్నాడు, ఆ పిల్లగాడిని సంకలో పెట్టుకుంటుంది. మామూలుగా ఎంత 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లగాడు. ఆ పిల్లగాడిని సంకలో ఎత్తుకుంటుంది, ఆడ భోజనం చేస్తే ఇస్తూ ఉంటుంది. అయితే వాడు అటు కొట్టంగా ఇటు కొట్టంగా అటు కొట్టంగా ఇటు కూడా కొన్ని రాళ్ళు భూమి మీద అక్కడక్కడ పడ్డాయి. అయితే ఈ పిల్లవాడు కింద ఇడిస్తే ఒక రాయి దొరికింది వానికి, అతడు కొట్టిందే రాయి దొరికింది. ఆ రాయిని వాడు తెల్ల జర మెరిసినట్టు అనిపిస్తే వానికి కొంచెం చమత్కారం అనిపించింది, ఇది మంచిగా ఉందే అనుకున్నాడు. ఆ పిల్లవాడు చేతిలో పట్టుకున్నాడు. ఆ చేతిలో పట్టుకున్నాడు. అట్లే ఇక వాడు భోజనం చేయగానే మళ్ళీ ఆ ఖాళీ తట్ట నిద్ర పెట్టుకున్నది. ఆ అమ్మగారు మళ్ళీ ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఇక ఇంట్లో సామాగ్రులు లేవు కదా అని చెప్పి ఆమె కొట్టుకు పోయింది, షాపుకు పోయింది. జనరల్ షాప్ ఉంటుంది కదా, బత్యం అమ్మేది, ఆ షాపుకు పోయింది. అయితే ఆ పిల్లగాడిని ఎత్తుకొనే పోయింది. ఆ పిల్లగాడు ఆ రాయిని అట్లే పట్టుకొని ఉన్నాడు చేతిలో వాడు. అయితే ఆమె ఆ దుకాణం వద్ద ఆ షాప్ అతను ఎవరైతే ఉన్నారో అతనితో ఆమెకు ఏమేమి సామాగ్రులు కావాలి, అవి మాకు ఇవి కావాలని ఆమె చెప్తూ ఉంది. ఇక ఈ పిల్లవాడి చేతిలో పట్టుకునేది ఉన్నాడు. ఒక ఆయన రత్నాల వ్యాపారి ఆ పిల్లవాడి చేతిలో ఉన్నటువంటి ఆ రాయిని చూశాడు. చూసేసరికి ఇంక రత్నాల వ్యాపారి కదా, అతనికి తెలుస్తుంది, అరే ఇది రత్నం ఉన్నట్టున్నది అని ఆ అమ్మగారి దగ్గరికి వచ్చి, ఏ అమ్మా ఈ పిల్లవాడు పట్టుకున్నటువంటి ఈ రాయిని ఒకసారి చూడొచ్చా అని అంటాడు. అంటే ఏమున్నది రాయి తీసుకో అన్నది. అంటే అతడు చూశాడు. చూస్తే ఏముంది, అది రత్నం ఉన్నది. చూసారా కదా, ఏమ్మా ఇది రత్నం ఉన్నది, ఇది కనీసం 5 లక్షల విలువ చేస్తుంది, ఇది ఒక్క రత్నం కదా, ఈ రత్నం నాకు ఇస్తావా అంటే, రత్నమా, రాయి తీసుకోపో అంటుంది. ఆమెకి ఏమరక పాపం, తీసుకోపో అంటుంది. లే అమ్మా నేను అట్లా తీసుకోను, ఇగో నీకు 5 లక్షల రూపాయలు నీకు ఇస్తున్నా, ఇగో ఆ 5 లక్షల లోపల 2.5 లక్షల భవనం ఉన్నది, నాది ఒకటి ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు నీకు ఇస్తా, పైగా ఈ 2.5 లక్షలు క్యాష్ ఇస్తా, నీకు తీసుకోపో అని అంటే ఆమె వక్షస్థలం మీద చేసుకొని అట్లనే బీరిపోయింది. ఏమి ఒక రాయికి 5 లక్షల రూపాయల? ఇట్లాంటి రాళ్ళు మా ఆయనే ఓయమ్మో పుణ్యుడు రాళ్ళు కొట్టిండు వాడు, దరిద్రుడు, అన్ని నదులు పడ్డాయి. ఎంత అయిపోయింది కదా బాబా అనున్నది. ఇక ఆ భవనం ఇస్తే ఆ భవనం దగ్గర పోయింది, ఆ భవనంలో పోయింది. అలా ఇక ఆనాడు రాత్రి పడుకున్నది, తెల్లారి మళ్ళా వంట చేసుకున్నది, మళ్ళీ అక్కడికి పోయింది. ఏది ఆ భర్త దగ్గరికి, పొలం దగ్గరికి. అక్కడే ఉంటాడు అతడు, రాడు. ఆ పశువులు పక్షులు దినపూటనైతే చిలుకలు, ఆ పక్షులు గోరెంకలు ఏ వస్తాయి, ఇట్లా పంటను నాశనం చేస్తాయి. రాత్రిపూట అయితే అడవి పందులు వస్తాయి. అది ఎప్పుడు వానికి ఇక తీరిక లేదు, రాత్రి పగలు అక్కడే ఉంటాడు. ఇక ఈమె తెల్లారి మళ్ళా వంట చేసుకున్నది, మళ్ళా తట్టలు పెట్టుకున్నది, మళ్ళీ అక్కడికి పోయింది. పోయిన తర్వాత మరి ఇక పైసలు వచ్చినాయి, బాగా పైసలు ఉన్నాయి కాబట్టి మంచి పక్వాన్నం చేసుకొని పోయింది. పాయసము, లడ్లు, అవి ఇవి అన్నీ చేసుకొని పోయింది. పోయిన తర్వాత
ఇక వాడు ఆ తట్ట ఇప్పి భోజనం చేయడానికి కూర్చుంటే మంచి మంచి ఐటమ్స్ కనపడుతున్నాయి ఇవాళ. అరే ఏమ్మా, ఇన్ని ఐటమ్స్ చేయడానికి మన దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది, నువ్వు ఎట్లా చేసినావు ఈ భోజనము అని అంటే జరిగిన సంగతి అంతా చెప్తుంది. అయ్యా, మన పిల్లగాడు ఒక రాయి తీసుకొని వస్తే అది రాయి కాదంట, అది రత్నం అంట. ఆ రత్నాల వ్యాపారి మా ఒక్క రాయి తీసుకొని మనకు 5 లక్షలు 2.5 లక్షలు బిల్డింగ్ ఇచ్చిండు, 2.5 లక్షలు క్యాష్ ఇచ్చిండు. ఇది సంగతి అని అంటే వాడు అట్లనే హార్ట్ అటాక్ వచ్చినట్టు పడిపోయిండు. వాడు స్పృహ తప్పి పడిపోయిండు వాడు అన్నాడు. అట్లే వాడు గుండె ఆగిపోయింది, అట్లే పడిపోయిండు వాడు. ఎందుకనంటే కుండెడు ఆ కడివెడు రాళ్ళు పాడు చేసుకుంటే కదా నేను ఎంత దరిద్రుణ్ణి అనుకున్నాడు కదా. అట్లా మరి మనం కూడా గదే పని చేస్తున్నాం కదా. ఈ శరీరము రత్నం లాంటిది కదా. మరి రత్నం లాంటి శరీరాన్ని మనం వాడు ఇసురు కొట్టి నదిలో పడేసినట్టు మనం కూడా దీన్ని దురుపయోగం చేస్తే ఇప్పుడు మన పని ఏమవుతుంది చూసారా. అందుకని అంత పని చేయకండి. ఈ శరీరము చాలా దుర్లభమైనటువంటిది. దుర్లభం మానుషో దేహో అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. ఈ మనుష్య శరీరము చాలా దుర్లభమైనటువంటి సుమా. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి శరీరం మనకు వస్తుంది. ఏ దేవతలకు కూడా ఆ శరీరం ప్రాప్తమైతే వాళ్ళకేం ఉపయోగం లేదు. ఇంత అమృతం తాగుతారు ఉంటారు, అంతేగాని భగవద్భజన చేసేది, కర్మలు చేసేది, పుణ్యం చేసుకునే అవకాశం వాళ్ళకి లేదు. ఇటు నరకయోనుల్లో కుక్కనక్కల్లో పోతే అక్కడ కూడా కర్మ చేసుకునేది, భజన చేసుకునేటువంటి అవకాశం అక్కడా లేదు. కేవలం మనుష్యులకే ఉంది. అందుకని మనం మానవ జన్మకు వచ్చినాం, భగవద్భజన చేసుకునేటువంటి అవకాశం మనకే ఉంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని జారవిడుచుకున్నట్లయితే మంచి తరుణం మించిన దొరకదు కదా. ఇటువంటి తరుణ అవస్థ మనకు వచ్చింది, మనకు ఇటువంటి జన్మ ప్రాప్తమైంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు భగవంతుని భజించండి, భగవంతుని కీర్తించండి, ఆయన ఆరాధన చేయండి, పూజ చేసుకోండి, జపం చేసుకోండి, యజ్ఞం చేసుకోండి. ఏ ప్రకారంగానైనా మీకు తోచిన ప్రకారంగా, మీకు అనుకూలం ఉన్న ప్రకారంగా భగవంతుని భజన చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటేనే మన జన్మ ధన్యమవుతుంది. లేకపోతే వృథా. ఇప్పుడు వాడు రాళ్ళని ఎట్లా పాడు చేసిండు కదా, రత్నాలని పాడు చేసుకున్నాడా లేదా, అట్లా అయిపోతుంది మన జన్మ. ఇట్లాంటి రత్నాలు ఎన్నో పాడేసుకొని వచ్చినాం మనం, ఈ ఒక్కటి కాదు. ఇటువంటి రత్నాలు ఎన్నో పడేసుకొని వచ్చినాం. ఆ సంసారం అనే నదిలో అన్నీ పడేసి వచ్చినాం, ఈ ఒక్కటి మిగిలింది. మరి ఈ దీన్ని కూడా దురుపయోగం చేసుకుంటే మన జన్మ వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి మరి మన జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవదర్పితమైనటువంటి, ఈశ్వరార్పితమైనటువంటి కర్మలు మనం చేసుకుంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతాము. అప్పుడు ఈశ్వర అనుగ్రహం చేత మన కళ్యాణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, హే అర్జున, చూడు, ఇటు జ్ఞానము చెప్పినావు, ఇటు కర్మ చెప్పినావు. అది శ్రేష్టమే అంటావు, ఇది శ్రేష్టమే అంటావు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? మరి ఏ కర్మ చేస్తే నాకు కళ్యాణం అవుతుందా, ఇటు జ్ఞాన మార్గంలో పోతే కళ్యాణం అవుతుందా? నాకు అంతా గజిబిజి అవుతుంది సుమా, నా బుద్ధి అది ఏమంటారు విక్షిప్తం అవుతుంది కదా. అందుకని ఏదో ఒక్కటే నిశ్చయంగా చెప్పు, నా కళ్యాణం దేని ద్వారా అవుతుందో చెప్పు. నేను ఏం చేయాలి? జ్ఞాన మార్గాన్ని అవలంబించాలన్నా కర్మ మార్గాన్ని అవలంబించాలన్నా చెప్పు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఈయన శ్రేయోహమాప్నుయాం కదా. ఈ మిశ్రితమైనటువంటి నీ శబ్దాల చేత నా బుద్ధి మోహంలో పడిపోయింది, నాకు ఏది కూడా నిర్ణయించలేకపోతున్నాను. కాబట్టి నా కళ్యాణము దేని ద్వారా అవుతుందో అది ఒక్కటే నిర్ణయించి చెప్పు అని అర్జునుడు ఇదివరకు భగవంతుని అడిగినాడు. దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాడు. శ్లోకం చదవాలి అందరూ.
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అయ్యా అర్జున, చూడు, నువ్వు అడిగినావు కదా, నాకు ఏదో ఒకటి నిశ్చయం చేసి చెప్పు, నాకు 2 విధాలుగా చెప్పి బుద్ధిని భ్రమలో పడేయకు అని అడిగినావు కదా, చెప్తున్నాను విను అంటాడు. ఏమనంటే అకర్మణ అంటే కర్మం చేయకుండా ఉండుట కంటే, కర్మ అంటే కర్మాచరణము జ్యాయ అంటే శ్రేష్టము అంటాడు. తస్మాత్ అందుకని త్వం నీవు నియతం అంటే శాస్త్రము చేత నీకు విధానం చేసినటువంటి ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మను కురు అంటే చెయ్యి అన్నాడు. హి ఎందుకనంటే అకర్మణ కర్మ చేయకుండా కంటే తే నీకు శరీర యాత్ర అపిచ్చ కర్మ చేయకుండా నీ శరీర యాత్ర కూడా జరగది అంటాడు. కర్మ చేయకుండా ఉండగలవా? కనీసం భోజనం కోసమైనా భిక్షాటనైనా చేయాలన్నా లేదా? మరి జీవించి ఉండాలంటే భోజనం చేయాలన్నా లేదా? శరీరము అన్నమయం ఉంది, అన్నం చేత పుట్టింది. ఎట్లా పుట్టింది? తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నము చేతనే ఈ శరీరం పుట్టింది. పితృభుక్తాన్నజాత్ వీర్యా జాతో అన్నేనైవ వర్ధతే. తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం వల్లనే ఈ శరీరము పుట్టింది. మరి దీనికి ఆహారం ఉంటేనే బ్రతుకుతుంది, ఆహారం లేకపోతే మరణిస్తుంది. అన్నమయ శరీరం ఉన్నది, అన్నము ఉంటేనే ఇది బ్రతుకుతుంది. మరి అన్నం కావాలి, అన్నం కావాలంటే నేను కర్మ చేయకుండా ఉంటా అంటే నడుస్తుందా? పని చేయకుండా ఉంటా అంటే నడుస్తుందా? ఇంట్లో అమ్మగారు అంటదా లేదా? ఒక 2 రోజులు నువ్వు పనికి పోలేదనుకో, ఏమయ్యా పనికి పోతలేవు, ఇల్లు ఎట్లా నడవాలనుకుంటున్నావు? పిల్లలు ఎట్లా? పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు ఉంటాయి, వాళ్ళకి బట్టలు తెచ్చేది ఉంటుంది, వాళ్ళకి పుస్తకాలు తెచ్చేది ఉంటుంది, ఫీజులు కట్టేది ఉంటుంది, మనకు కూడా అనేక అవసరాలు ఉంటాయి. నువ్వు పని మానేస్తే ఎలా అంటుందా లేదా? మరి అంటారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళని విడిచిపెట్టి కదా, అంటారా లేదా? అంటారు. అందుకని పని మానేస్తే మన జీవితమే గడువది అంటున్నాడు ఇక్కడ. శరీర యాత్ర, మన శరీర యాత్ర జరగది అంటాడు. అన్నమైతే తినాలి, మరి కనీసం భిక్షమైనా అడుక్కోనా లేదా? పోనీ ఏ పని చేయకుండా బిచ్చం ఎత్తుకొని బతుకుతా అంటే కూడా బిచ్చమైనా అడుక్కున్నా కదా, ఆ బిచ్చం అడుక్కునేది కూడా ఒక కర్మనే కదా. మరి కర్మ చేయకుండా ఉన్నావా ఇప్పుడు నువ్వు? లేవు కదా. అందుకని కర్మ చేయకుండా ఉండాలంటే ఎవరికీ సాధ్యము కాదు. అందుకని కర్మ చేయకుండా ఉండుట కంటే కర్మ చేయడమే మేలు అంటాడు ఇక్కడ. హే అర్జున, కాబట్టి నీవు నియతమైనటువంటి కర్మను ఆచరించు అంటాడు. అంటే మనకు శాస్త్రము ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలు ఉన్నాయి మనకు. మరియు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి 4 ఆశ్రమాలు ఉన్నాయి. మనము ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళమే ఉంటాం. బ్రాహ్మణులమైనా ఉంటాము, క్షత్రులమైనా ఉంటాము, వైశ్యులమైనా, శూద్రులు, ఏదో ఒక జాతికి సంబంధించిన వాళ్ళం ఉంటాం కదా. అయితే ఆయా వర్ణాశ్రమాలకు శాస్త్రము విధానం చేసింది, ఇక నువ్వు ఈ కర్మ చేసుకో, నువ్వు ఈ కర్మ చేసుకొని కళ్యాణం అవుతుంది అని శాస్త్రము విధానం చేసింది. అన్ని కర్మలు అందరు చేయకూడదండి. ఎవరికి ఏది శాస్త్రము విధానం చేసిందో, కేటాయించిందో ఆ కర్మలే చేయాలి. అందుకని ఇప్పుడు ఇతడు అర్జునుడు క్షత్రియుడు ఉన్నాడు కాబట్టి క్షత్రియ ధర్మం ఏంది? శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు యుద్ధం చేయకుండా మానేయడమా, శత్రువుతో యుద్ధం చేయడమా? చెయ్యాలి. అది క్షత్రియ ధర్మం ఉన్నది, శాస్త్రం విధానం చేసింది. మరి నువ్వు యుద్ధానికి వచ్చినావు, ఇప్పుడు ఏం చేయడానికి వచ్చినావు?
విందులు ఆరగించడానికి వచ్చినావా ఇడికి యుద్ధరంగంలోకి? ఎందుకు వచ్చినావు? యుద్ధం చేయడానికి వచ్చినావు. మరి యుద్ధం చేయడానికి వచ్చినావు, క్షత్రియ ధర్మం కూడా ఉంది, శాస్త్రం విధానం కూడా చేసింది ఉన్నది. అందుకని యుద్ధం చెయ్యి, నీ కర్మ చెయ్యి అంటాడు. అది నీకు శాస్త్రం విధానం చేసిన కర్మ ఉన్నది, నీకు నియమించిన కర్మ ఉన్నది, అది తప్పకుండా చేయాలి అంతే. అందుకే నియతం కురు కర్మత్వం, నీకు విధానం చేసినటువంటి, నీకు నియమించినటువంటి కర్మ నువ్వు తప్పకుండా చెయ్యాలి అంటున్నాడు. కర్మ చేయకుంటే ఏమైతే స్వామీజీ అంటే, కర్మజ్యాయో యకర్మణ, కర్మ చేయకుండా ఉండుట కంటే కర్మ చేయడమే మేలు అంటాడు. ఎందుకంటే కర్మ చేయకపోతే పాపదోషం వస్తుంది. నీకు శాస్త్రం విధానం చేసినటువంటి కర్మ చేయకపోతే పాపదోషం వస్తుంది. పాపం యొక్క ఫలం ఏంది? నరకం, దుఃఖం. అందుకని మరి నీకు దుఃఖం కావాలన్నా వద్దు కదా, మరి కర్మ చెయ్యి. కాబట్టి నీకు విధానం చేసినటువంటి, నియమించినటువంటి కర్మలు తప్పకుండా చెయ్యాలి. చేయకుండా ఉంటే జీవనయాత్ర కూడా జరగదు అని శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం. తర్వాత ఇంకా దీని మీద వ్యాఖ్యానం ఉంటుంది, ఇంకా చాలా విచారం చేసేది ఉంటుంది. భగవద్గీత చాలా అద్భుత గ్రంథం, అది ఒకరోజుతోనే సమాప్తమయ్యేది కాదు. కాబట్టి ఈ పూటకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే ఉపసంహారం చేసుకుందాం. మళ్ళీ సాయంత్రం విచారణ ప్రారంభిస్తాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.